ప్రాంక్ కాల్ చేస్తున్నాం బ్యాక్ టు బ్యాక్ కుషాల్ మన గెస్ట్ ఫ్రెండ్స్ కి. ఇప్పుడు ఎవరికి కాల్ చేద్దాం కుషాల్? రోహిణి. ఎవరు రోహిణి? రోహిణి రెడ్డి ఆర్టిస్ట్, నా బా ఫ్రెండ్. రీసెంట్ గా అమ్మాయికి యాక్సిడెంట్ అయిందన్నమాట. రోహిణియా? రోహిణి మామా చెయ్యి మామా. అయ్యో ఇప్పుడు ఎలా ఉంది? షీ ఇస్ ఫైన్, బెడ్ రెస్ట్ లో ఉంది ప్రెసెంట్. ఓకే. హలో, రోహిణి గారు అండి మాట్లాడేది? అవునండి. మీరు? నా పేరు కార్తిక్ అండి. ఎలా ఉన్నారు రోహిణి గారు? బాగున్నానండి. రీసెంట్ గా మీకు యాక్సిడెంట్ అయింది కదండి, దాని గురించి తెలుసుకున్నాను. ఊరికే పలకరిద్దామని ఫోన్ చేశానండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. యాక్సిడెంట్ అయింది, నా బెడ్ రెస్ట్ లో ఉన్నానండి. అదే అదే, ఎలా ఉన్నారు మేడం? ఇప్పుడు పర్లేదా? కొంచెం బానే ఉన్నారా? పర్వాలేదండి ఇప్పుడు. ఓకే ఓకే. అలాగే సీరియల్ కూడా చేస్తూ ఉన్నారు, చూసాను మేడం. చూస్తేనే గుండె తరుక్కుపోయింది మిమ్మల్ని అలా చూడడంతో. ఓకే ఓకే మేడం, నేను మీ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా, కార్తిక్. ఏంటండి? మీ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను మేడం నేను. ఎవరి ఫ్రెండ్? మీ అక్క వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా. మా అక్క వాళ్ళ ఫ్రెండ్? అవునండి. నా పేరు కార్తిక్. నేను మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటానండి. ఎందులో వర్క్ చేస్తారు? మెడికల్ ఇన్సూరెన్స్. మెడికల్. పక్కతో మాట్లాడండి ఒకసారి. ఇవ్వండి. హలో హలో హలో, ఎవరు? నేను చైతు మాట్లాడుతున్నాను. మీ అక్కకి చైతు అని చెప్పకుండా మీ అక్కని ప్రాంక్ చేస్తున్నాను. మళ్ళీ అక్క నా ఫ్రెండ్ అని చెప్పేసి ఇచ్చేసి. ఓకే ఓకే. సారీ, మర్చిపోయాను. మాట్లాడు. హలో హలో, రోహిణి గారు. చెప్పండి. అదే మెడికల్ ఇన్సూరెన్స్ అండి. మీకు ఇప్పుడు లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా, దానికి మొత్తం మేము పే చేస్తామండి. బిల్లు, హాస్పిటల్ బిల్లు, అలాగే మెడికల్ బిల్లు మొత్తం అన్ని మేమే పే చేస్తాం మేడం. అవునా? యా మేడం. నాకు ఆల్రెడీ ఈ యాక్సిడెంట్ అవ్వక ముందే మీ చెల్లి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు మీ పేరు మీద. ఓకే. సో ఇప్పుడు మొత్తం అమౌంట్ మొత్తం కూడా మేమే క్లియర్ చేస్తాం మేడం. ఇప్పుడు మాట్లాడేది ఎవరండి? నా పేరు కార్తిక్ అండి. నా గొంతు గుర్తుపట్టట్లేదా? కార్తిక్ సాత్విక్ కాదు, కార్తిక్ కాదు. ఈ వాయిస్ ఇంకా ఆలోచించి, ఈ వాయిస్ ఎక్కడ విన్నావు, ఎప్పుడు విన్నావు? కార్ లో విన్నావా, ఇంట్లో విన్నావా, ఎక్కడ విన్నావు? ఏడో విన్నా మొత్తానికి. ఏడో విన్నావా? పాటలు కూడా అడుగుతూ ఉంటావు వినేసి. ఎట్లున్నావు అమ్మాయి? నేను మాట్లాడేది చదువుతున్నా అంటే ఏం అనట్లేదు నీ మొహం. సరే, కాల్ చెప్పేసాడు. చైతన్య మాట్లాడుతున్నాను, ప్రాంక్ కాల్ చేస్తున్నాను, మీ సిస్టర్ కి ఇచ్చేసే అంటే తనకి ఆమె ఓకే ఓకే అని ఇచ్చేసింది. హాయ్, నేను కాజల్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. నేను ఇంకా మాట్లాడదాం అనుకున్నాను. సరేలే, ఎవరో కొట్టన్నాడు నీతో పెట్టుకుంటే అర్థంగా బుక్ అవుతారని తెలిసి అక్కడ ఆపేస్తాను, లేకపోతే ఇంకా జడ్జి దగ్గర జనరల్ అయ్యేది రోహిణి. నేను యాక్చువల్ గా వీడేదో 10 lakhs వరకు ఎవడిస్తాడు అబ్బా. మేము ఇస్తాము, రౌండ్ అనుకున్నా. ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. అదే సరే, కానీ మా అక్క గారు ఇవాళ కాజల్ ఇంకా చైతు రోహిణికి కాల్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి? గెస్, వాయిస్ విని గెస్ చేయండి. రోహిణి. హలో. రోహిణి, ఈ వాయిస్ ఎవరితో గెస్ చేయాలంటుంది కాజల్. కుషాల్. సూపర్ అబ్బా. చైతు వాయిస్ గుర్తుపట్టలేదు, కుషాల్ది హలో అనగానే గుర్తుపట్టేసావు. కుషాల్ వాయిస్ మామూలు వాయిస్ ఎక్కడన్నా గుర్తుపట్టేస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఓహో, ఓకే. సో ఇవాళ కుషాల్ మా షోకి వచ్చిండు గెస్ట్ గా, బికాజ్ ఆహనా పెళ్ళంట అంటూ కొత్త సీరియల్ స్టార్ట్ అయింది. నేను కూడా ప్రోమో చెప్దాం అనుకున్నాను, బట్ ఇగో బెడ్ రెస్ట్ లో ఉన్నాను కదా అని ఇంకా చెప్పలేదు. ఆహ్న పిల్లంటే ఈటీ ప్లస్ లో వస్తుంది, అందరూ తప్పక చూడండి. మండే నుంచి వెన్స్డే వరకు ఈవినింగ్ 7 o'clock కి. థ్యాంక్ యూ రోహిణి. ఎట్లా అనిపిస్తుంది రోహిణి, మస్తు టైం పాస్ నుంచి నీకు ఇలా ప్రాంక్ కాల్ రావడం? సూపర్. అసలు చాలా, అంటే ఫస్ట్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నేను యాక్చువల్ గా ఇంకొంచెం సేపు మీరు మామూలుగా ప్రాంక్ చేసి మాట్లాడుంటే ఖచ్చితంగా ఆడుకునేదాన్ని. అమ్మ వద్దమ్మా, ఏం అవసరం లేదు, నువ్వే పెట్టుకోపది. ఇప్పుడు ఎలా ఉంది రోహిణి, అంత ఫైనా? ఫైన్ ఫైన్. పెయిన్ అంతా తగ్గింది, బెడ్ రెస్ట్ లో ఉన్నాను. ఇంకొక 1.5 months నేను నడిచేస్తా మళ్ళీ. వెరీ వెరీ గుడ్.
థ్యాంక్ యూ సో మచ్. Alright. Thank you very much for joining with us. Get well soon. Tata. థ్యాంక్ యూ. Bye, Bye, Rohini. Rohini. బాయ్ Bye bye. Bye, Rohini. బాయ్. బాయ్